వెల్కమ్ టు ఆర్టీవీ. నేను మీ గయాజ్ని. కరెక్ట్ 25 సంవత్సరాల కిందట ఇక్కడ ఎస్పీగా పనిచేసిన కొత్తకోట శ్రీనివాసరెడ్డి ప్రస్తుతం మనతో ఉన్నారు. ఆయనతో ఒకసారి మాట్లాడతాం. సార్ నమస్తే. సార్ చెప్పండి, అంటే 25 ఏళ్ల కిందట మీరు ఇక్కడ ఎస్పీగా పనిచేశారు. అంటే నెల్లూరు జిల్లా మీద మీకున్న ప్రేమ అంటే ప్రధానంగా ఏ అంశం మీద మీకు ఇక్కడ ప్రజలు కానీ ఇక్కడ ఏమి నచ్చింది? ఇది ఇందాక చెప్పినట్టుగా నా మొదటి జిల్లా ఎస్పీగా, ఇండిపెండెంట్ చార్జ్ ఆఫ్ ఎ డిస్ట్రిక్ట్ హెడ్ ఫర్ పోలీస్గా మొదటి జిల్లా. సో ఇక్కడ చాలా అంటే ఇటువంటి పోస్టుల్లో మన మెటల్, మన యొక్క ప్రతిభను తర్వాత సామర్థ్యాన్ని నిరూపించుకునే అవకాశం ఉంటుంది ఈ పోస్టులో. అంటే ప్రతి ఐపీఎస్ ఆఫీసర్ కూడా మీకు తెలుసు కదా, జిల్లా ఎస్పీగా చేయాలనుకుంటాడు. ఎందుకంటే అక్కడ తన సామర్థ్యాన్ని ప్రతిభ నిరూపించుకో. అట్లాగే ఐఏఎస్ ఆఫీసర్ అయితే కలెక్టర్. అట్లా ఈ జిల్లాకు మొట్టమొదటిగా నేను అంటే 3 జిల్లాలు నేను ఎస్పీగా చేశాను. ఈ జిల్లా మొట్టమొదటి జిల్లా. ఇక్కడ ప్రజలు ఎంతగానో ఆదరించారు. అంటే మంచి చేస్తే మరింతగా మెచ్చుకునే ప్రజలు. అంటే వేరే చోట ఎక్కడైనా ప్రజలు ఒకటే కానీ, బట్ కొన్ని చోట్ల ఓకే చేశాడేమో అన్నట్టుగా కొంచెం నిర్లిప్తంగానో ఇండిఫరెంట్గానో ఉంటారు. కానీ ఇక్కడ ప్రశంస అనేది చాలా ఇమ్మీడియట్గా ఉంటుంది. అట్లాగే తప్పు చేస్తే విమర్శ కూడా వస్తుంది. సో చాలా స్పందించే మనస్తత్వం ఉన్న ప్రజలున్న జిల్లా, చైతన్యవంతమైన జిల్లా. ఇక్కడ అన్ని రకాల ఛాలెంజెస్ కూడా ఉన్నాయి పోలీసింగ్లో. అవన్నీ కూడా నేను మొదటి అంటే ఎస్పీగా మొదటి జిల్లా నాకు ఈ జిల్లా ఎంతో నేర్పించింది. అన్ని అంటే పోలీసింగ్ సంబంధించిన అన్ని అంశాలు, లా అండ్ ఆర్డర్, క్రైమ్, వైట్ కాలర్ క్రైమ్, తర్వాత రెగ్యులర్ క్రైమ్. ఆ రోజుల్లో సైబర్ క్రైమ్ లేదు. సో ఇవన్నీ కూడా మా సిబ్బంది కానీ మా అధికారులు. మీరు ఇక్కడ ఎస్పీగా పనిచేసినప్పుడు మీకు తృప్తి అనిపించిన ఏ పని? అంటే అన్నీ అండి, క్రైమ్ కంట్రోల్, తర్వాత పోలీసుల్లో జవాబుదారితనము తీసుకొచ్చాము అనుకుంటాను. అండ్ పోలీసు వృత్తి అంటే గౌరవం పెంచాను. ఎందుకంటే నేను ట్రాన్స్ఫర్ అయ్యే ముందు కానీ మధ్యలో కానీ మా కానిస్టేబుల్ కొంతమంది వచ్చేసారి గర్వంగా, మీరు వచ్చాక గర్వంగా తలెత్తుకొని పోలీస్ అని చెప్పుకోగలుగుతున్నాం, మంచి గర్వంగా చేస్తున్నాము, ప్రైడ్ ఇచ్చారు మీరు అనేది. నాకు అది బాగా తృప్తి ఇస్తుంది. అంటే ప్రధానంగా ఏంటంటే 25 సంవత్సరాలు అయినప్పటికీ ఇంకా శ్రీనివాసరెడ్డి నెల్లూరు ప్రజల గుండెల్లో చిరస్థాయి నిలిచిపోయారు. అంటే ఎక్కడ పోయినా మీ గురించి, మీ విషయమే ప్రస్తావన వస్తుంది. మీరు ఎలా ఫీల్ అవుతారు? ఖచ్చితంగా గర్వంగా ఫీల్ అవుతా, చాలా హ్యాపీగా ఫీల్ అవుతా. కానీ నేను ఏదైతే నేను నా విధి నిర్వహణ చేయాలో అది చేశాను. కానీ దానికి మీరు ఇచ్చిన ప్రశంస ఇంకా నేను చేసిన దానికంటే ఎన్నో రెట్లు పెద్దదని నాకు అనిపిస్తుంది ప్రజలు. సార్ ఇంకొకటి అంటే తుపాకీ పట్టిన చెయ్యి సాహిత్యంలో కలం ఎలా పట్టగలిగారు? అంటే తుపాకీ పట్టిన చెయ్యి అని మీరే అంటున్నారు కదా, తుపాకీ పట్టగలిగినప్పుడు ఎందుకు కలం పట్టలేమో ఉంది. అంటే మొదటి నుంచి కొంచెం నాలో అంటే పోయిటిక్ టచ్ ఉందని ఇందాక చెప్పే కదా. సో దాన్ని నేను అప్పుడప్పుడు రాసి పెట్టుకున్నాయని ఒక డైరీలో రాశాను. ఇప్పుడు అది బయటికి తీసి పుస్తకాల రూపంలో వెలువరిస్తాను. ఎందుకంటే అందులో మెయిన్గా నేను నా రచనలో సామాజిక స్పృహ ఇవే ఉంటాయి, విధి నిర్వహణ సంబంధించి. సార్ ఈరోజు ఆ పుస్తకం ఎప్పుడు, ఆ పుస్తకం పేరేమిటి? ముందుతో కానీ ఇవాళ సాయంత్రం టౌన్ హాల్లో ఆవిష్కరణ. రండి, అందరు రండి. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. సార్ ఇది పరిస్థితి. అంటే 25 సంవత్సరాల కిందట ఈ జిల్లాలో ఎస్పీగా పనిచేశాను. అయితే కొన్ని విషయాలు నేను కొద్దిగా కఠినంగా వ్యవహరించినప్పటికీ ఆ పనులు నాకు తృప్తిగా అనిపించాయంటూ కూడా శ్రీనివాసరెడ్డి అయితే చెప్తున్నారు. వీడితో టీవీ నెల్లూరు. తెలుగులో న్యూస్ కి ఫాస్టెస్ట్ యాప్ ఇప్పుడు టోటలీ న్యూ అవతార్లో జస్ట్ 5 seconds లో కంప్లీట్ న్యూస్. సోషల్ మీడియాలో ట్రెండ్స్ కి వన్ స్టాప్ సొల్యూషన్. లైవ్ టీవీ యాప్ వాయిస్ సెర్చ్ ఆప్షన్ తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి లేదా అప్డేట్ అయిపోండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.